హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్లౌజ్కి టాజల్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను వచ్చేసి ఇలా 3 పీసెస్ వచ్చేసి సేమ్ కలర్ తీసుకున్నాను. ఇలా ఒక కలర్ వచ్చేసి డిఫరెంట్లో తీసుకున్నాను అనమాట. ఇవి అన్నీ కూడా నేను ఒకటే సైజులో తీసుకున్నాను. చూడండి, 4 ఇంచెస్ లెంత్, 4 ఇంచెస్ విడ్త్లో తీసుకోవాలి. ఈ విధంగా 4 ఇంచెస్ లెంత్, 4 ఇంచెస్ విడ్త్లో స్క్వేర్ పీస్ అనేవి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కార్నర్స్ అనేవి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ క్లాత్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము దీనిపైన ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇలా 3 పీసెస్ అంటే ఒక డిఫరెంట్ పీస్ 2 సేమ్ పీసెస్ ఉన్నాయి కదా, సేమ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పైన ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకొని దీని మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అదే విధంగా చూడండి, ఈ క్లాత్ ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ సైజ్ పెద్దది అవుతుంది అనుకుంటే గిన నేను 4 ఇంచెస్ తీసుకున్నాను కదా, మీరు 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, 2.5 ఇంచెస్ అయినా సరే తీసుకోవచ్చు. నేను ఇది షేప్ అనేది నీట్గా రావడం కోసం ఇలా తీసుకొని చూపిస్తున్నాను. ఈ వీడియో కోసం మాత్రమే. జనరల్గా అయితే 2.5 ఇంచెస్ టు 3 ఇంచెస్ మాత్రమే నేను తీసుకుంటాను మెజర్మెంట్ అనేది. ఇలా ఫోల్డ్ చేసుకొని దీని మీద కూడా ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అదే విధంగా ఇంకొక పీస్ ఉంది కదా, దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఇది పీస్ అనేది బయటకు వస్తుంది, సో దానికోసం ఇలా పైకి స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. అన్ని కూడా సేమ్ ఈక్వల్ గా వచ్చే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మనము, ఈ సమోసా షేప్స్ అనేటివి. ఇప్పుడు దీన్ని నేను ఈ ఎక్స్ట్రా క్లాత్స్ ఉన్నాయి కదా, ఇవి కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తాయి. ఇప్పుడు నేను వీటిని ఫస్ట్ చూడండి, ఇలా డిఫరెంట్ కలర్ ఉంది కదా, ఇది తీసుకొని దీని మీద మనం స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న డిఫరెంట్ కలర్ ఇంకొకటి ఉంది కదా, ఈ పెటల్ని అనేది ఇలా పెట్టుకుంటున్నాను. ఓకే, ఇలా ఈ కార్నర్ కంటే ఇది కొంచెం డౌన్ లో ఉండే విధంగా ఇలా పెట్టుకోవాలి. అలాగే ఇటు సైడ్ చూడండి, ఇలా 2 లేయర్స్ మాదిరిగా వచ్చింది కదా, ఈ లేయర్స్ మాదిరిగా వచ్చింది మాత్రము ఇలా లోపలికి వచ్చే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఇటు సైడ్ అయినా సరే ఇలాగే చూడండి, ఈ లేయర్స్ అనేటివి ఉన్నాయి కదా, ఈ లేయర్స్ అనేటివి ఇలా లోపల సైడ్కి వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకొని స్ట్రైట్ గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇలా ఫస్ట్ ఒకటి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఉంది కదా, దీన్ని కూడా దీని మీద ఇలా పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, దీని మీద ఇలా కొంచెం చిన్న చిన్న కుచ్చులు మాదిరిగా నార్మల్ నీడిల్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా మిషన్ నీడిల్తో అయినా సరే ఇలా చిన్న చిన్న కుచ్చులు మాదిరిగా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చిన్న చిన్న కుచ్చులు అనేటివి పెడుతున్నాను. ఇలా నేను ఇలా మిషన్ మీదనే ఈ విధంగా పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు అనేటివి పెట్టుకోవాలి, ఇటు సైడ్ కూడా లైట్ గా. ఇప్పుడు నేను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాను కదా, దీన్ని మనం ముందుగా తీసుకున్న ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ కి చూడండి ఇలా పెట్టుకోవాలి. ఇది ఫోల్డ్ చేసుకోవాలి ఇలా. ఇది వచ్చేసి పై భాగం కదా,
ఈ పై భాగంని ఇలా క్రాస్‌గా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా! ఈ స్టిచ్చింగ్ చేసుకున్న ఈ పీస్‌ని ఇలా పెట్టి క్రాస్‌గా ఈ కార్నర్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం స్టిచ్ చేసుకున్న ఈ పీసెస్‌ని ఇలా లోపల పెట్టుకొని ఇలా చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్‌గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకున్న ఈ పెటల్స్ ఉన్నాయి కదా! ఇవి లోపల పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఇలా రివర్స్ చేసుకుంటున్నాను. చూడండి. ఈ విధంగా. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కదా! దాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను చూడండి. ఇప్పుడు నేను ఇలా ఒక థ్రెడ్‌ని తీసుకొని దీని లోపల పెట్టి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చూడండి. చూడండి. ఈ థ్రెడ్‌ని ఇలా లోపలికి అనుకొని ఇలా క్రాస్‌గా ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఈ థ్రెడ్‌ని ఇలా పెట్టుకొని ఇలా క్రాస్‌గా ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఉన్న తర్వాత ఈ ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కదా! దీన్ని నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని నేను రివర్స్ తీసుకుంటున్నాను. చూడండి. ఇలా రివర్స్ తీసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. చూడండి. ఈ విధంగా ఈ విధంగా లేటెస్ట్ డిజైన్ టాజల్స్‌ని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.